మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ప్రియ దైవజనమా, మనమందరము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము. ప్రేమించే మనము బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామని వాక్యము తెలియజేస్తూ ఉంది. సూర్యునికి దేవుడు నియమించిన పనులు ఏమిటి అని ఆదికాండం 1వ అధ్యాయము 17-18 వచనాల్లో చూసినట్లయితే, భూమి మీద వెలుగు ఇచ్చుటకు, పగటిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు, కాలములను దిన సంవత్సరములను సూచనలను సూచించుటకు అని 14వ వచనంలో మనము చూస్తాము. సూర్యుడికి నియమించిన ఆ పనులు మన జీవితాలలో ఆత్మీయంగా మనము కూడా కలిగి ఉండాలి. భూమి మీద వెలుగిచ్చుటకు సూర్యుడు నియమింపబడినాడు. మనము కూడా లోకమునకు వెలుగై ఉన్నామని దేవుడు సెలవిచ్చాడు. బలముతో ఉదయించు సూర్యుడు లోకానికంతటికీ వెలుగు ఇచ్చినట్లు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడు రీతిగా మనుష్యులు మహిమపరచునట్లుగా లోకుల ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయాలి. రెండవదిగా, సూర్యుడు పగటిని ఏలుటకు నియమించబడినాడు. ఇది మనము పగటి వారముగా, పగటి సంబంధులముగా జీవించాలని జ్ఞాపకము చేస్తూ ఉంది. మనము పగటివారమై ఉన్నాము కాబట్టి మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకునే వారముగా ఉండాలి. సూర్యుడు వెలుగును చీకటిని వేరుపరిచేవాడుగా ఉన్నాడు. బలముతో ఉదయించే సూర్యుడు చీకటిని తొలగిస్తాడు, తన చుట్టూ వెలుగును ప్రసరింపచేస్తాడు. మనము కూడా మనలోని అంధకార క్రియలు తొలగించుకోవాలి, అంధకార మనస్సును తొలగించుకోవాలి. ఆ మనస్సు ఉంటే దేవుని వలన కలుగు జీవములో నుండి మనము వేరుపరచబడతాము. అదేవిధంగా అంధకార క్రియలను ఖండించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, పాపముతో పొత్తు లేకుండా పరిశుద్ధులముగా జీవించుటకు అభ్యాసము చేసుకోవాలి. చివరిగా చూసినట్లయితే, సూర్యుడు కాలములను సూచించుటకు నియమించబడినాడు. మనము కూడా యేసయ్య తిరిగి రానయ్యున్న కాలము సమీపించిందని మనము సిద్ధపడుతూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తూ దేవుని రాకడ సూచనలు ఎరిగిన వారమై మెలకువ కలిగి జీవించే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్న మనము బలముతో ఉదయించే సూర్యుని లక్షణాలను, సూర్యునికి నియమించిన పనిని మన జీవితాల్లో ఆత్మీయముగా కలిగి ఉంటూ దేవుణ్ణి సంధించడానికి సిద్ధపడదాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. నిన్ను ప్రేమించు మేము బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామని ప్రభువా వాక్యం మాకు సెలవిస్తూ ఉండగా, ఈ దినం మీరు బయలుపరిచిన ఆత్మీయ సత్యాలను మా జీవితంలో అలవర్చుకొని ఈ లోకములో వెలుగై ఉండునట్లు నాయనా, పగటి సంబంధులుగా జీవించున్నట్లు అంధకార క్రియలు, అంధకార మనస్సు మాలో నుండి తొలగించి నీవు రానయ్యున్న కాలము సమీపించి ఉన్నదని మా జీవితాల ద్వారా, మా సాక్ష్యము ద్వారా అనేకులకు నిన్ను ప్రకటిస్తూ మేము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచే కృప నిన్ను ప్రేమించుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: బహు ముసలివాడు అధిక ఐశ్వర్యవంతుడు అని 80 సంవత్సరముల వయసు కలిగిన ఏ వ్యక్తి గురించి బైబిల్లో ప్రస్తావించబడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.